హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చే క్యారెట్తో జ్యూస్ చేశాను. క్యారెట్లో మనకు విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కంటి చూపుకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే క్యారెట్లో ఉండే బీటా కెరటిన్ కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. అంటే మన శరీరం జబ్బు బారిన పడకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా అరికడుతుందన్నమాట. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తక్కువగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే మన స్కిన్లో కూడా చాలా గ్లోనెస్ వస్తుంది. చెప్పాలంటే ఇంకా క్యారెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ మనకు క్యారెట్లో ఉంటాయి కాబట్టి వారానికి 2-3 సార్లైనా దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్న 2 క్యారెట్స్ని తీసుకొని ముందు వెనుక కట్ చేసి పీల్ని చక్కగా తీసేయాలి. మధ్యలో ఎక్కడైనా ఇసుక, మట్టి వంటివి ఉన్నా ఈ పీల్లోనే పోతాయి కాబట్టి పైన పీల్ అంతా క్లీన్గా తీసేసి తర్వాత ఇలా దీంతో తురుముకోండి. క్యారెట్ గట్టిగా ఉంటుంది కదా, అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేస్తే జ్యూస్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. సో బీట్రూట్నైనా క్యారెట్నైనా నేను దీంతోనే తురిమేసి జ్యూస్ చేసుకుంటాను. నేను తీసుకున్న క్యారెట్స్ కాస్త పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 మాత్రమే తీసుకొని నేను జ్యూస్ చేసుకున్నాను. క్యారెట్స్ చిన్నగా ఉంటే 3 లేదా 4 వేసుకొని ఒక గ్లాస్ జ్యూస్ చేసుకోవచ్చు. తురిమిన క్యారెట్ని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసి ఇందులోకి చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. అల్లం వేయడం వల్ల క్యారెట్ జ్యూస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సగం మాత్రమే మిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రెండోసారి మిక్సీకి వేసుకుంటే జ్యూస్ ఫైన్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని వడగట్టేసుకోవాలి. వడగట్టడానికి నేను స్ట్రైనర్ తీసుకోవట్లేదు, ఒక కాటన్ క్లాత్ని తీసుకున్నాను. ఇందులోకి వడగట్టేస్తే జ్యూస్ అనేది కంప్లీట్గా పిప్పి లేకుండా నీట్గా చాలా బాగా వచ్చేస్తుంది. ఈ పిప్పిని కూడా మనం హనీ యూజ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా జ్యూస్ మొత్తం వచ్చేసేటట్టు బాగా గట్టిగా పిండేసుకోవాలి. పిండేసిన తర్వాత వచ్చిన పిప్పిని పడేయకుండా మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఇందులోకి 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్కి బదులు మీరు బెల్లంనైనా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుంటే చల్లగా భలే బాగుంటుంది. సమ్మర్లో అయితే ఐస్ క్యూబ్స్ ఖచ్చితంగా వేసుకోండి. మనం వేసుకున్న పంచదార, ఐస్ క్యూబ్స్ కలిసేలా ఒకసారి స్పూన్తో ఫైన్గా కలిపేసుకుంటే హెల్దీ క్యారెట్ జ్యూస్ రెడీ. దీన్ని వారానికి 2 లేదా 3 సార్లు ఖచ్చితంగా తీసుకోండి. క్యారెట్ జ్యూస్ వల్ల స్కిన్ గ్లోయింగ్ వస్తుందని నాకు తెలిసిన తర్వాత నేను కూడా దీన్ని ట్రై చేశాను. రిజల్ట్ మాత్రం 100% వచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వే టు కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.